భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 740, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఐటీలో బ్లడ్ బాత్ కనిపించింది. 2 లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఐటీ షేర్లపై యాక్సెంచర్ ఎఫెక్ట్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,650 రూపాయలు తగ్గి 1,45,860 రూపాయలు చేరింది. ఇక వెండి కిలోపై 15,000 రూపాయలు తగ్గి 2,55,000కు చేరింది. మార్కెట్స్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ జీవీ రావు గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఒకవైపు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి, మరోవైపు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఏంటి సార్ దీనికి కారణం? అయితే ముందుగా మనం స్టాక్ మార్కెట్ విషయానికి చూస్తే ఈ రోజు స్టాక్ మార్కెట్ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం వచ్చి ఐటీ సెక్టర్ లో తీవ్రమైనటువంటి అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. యాక్సెంట్యూర్ గైడెన్స్ ఘోరంగా ఉండటం, తర్వాత మన ఐటీ మేజర్స్ అయినటువంటి టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వీటన్నిటిలోనూ కూడా మోర్ దాన్ 6% ఫాల్ అవటం, ఇది ఒక ప్రధానమైనటువంటి బలమైన కారణం. అయితే దీంతో పాటుగా మనకి ఫెడరల్ రిజర్వ్ కూడా రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచుతుందనేటువంటి భయాలు, మళ్ళా డాలర్ రేట్లు పెరగటము అనేటువంటిది, ఇవన్నీ కూడా మార్కెట్లలో కొంత తగ్గుదల కారణం. అయితే వీటితో పాటుగా గత 5 రోజులుగా కొంత లాభాల్లో ఉండటం వల్ల లాభాల స్వీకరణ కూడా జరిగింది. దీనివల్ల మార్కెట్లు కొంత తగ్గుముఖం పట్టాయి. బంగారము, వెండి ధరలు కూడా ఈ రోజు తగ్గటానికి ప్రధానమైనటువంటి కారణాలను చూస్తే బాండ్ ఈల్డ్స్ పెరగటము, తర్వాత మనకి డాలర్ యొక్క ఎక్స్చేంజ్ రేట్ కూడా డాలర్ కి ఫేవరబుల్ గా మారటము, రానున్న రోజుల్లో ఫెడ్ కూడా వడ్డీ రేట్లు అనేటువంటి పెంచే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు. ఈ కారణాల వల్ల బంగారం, వెండిలో తగ్గుదలని మనం చూస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్ జీవీరావు గారు.